హమాస్ను టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్గా గుర్తించమని చెప్పి ఇజ్రాయెల్ భారతదేశాన్ని కోరింది. హమాస్కు పాకిస్తాన్ బేస్డ్ టెర్రరిస్ట్ సంస్థ లష్కర్ ఈ తైబాకు దగ్గర సంబంధాలున్నాయని చెప్పి కూడా ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది. ఒకవేళ కనుక భారతదేశం హమాస్ని టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్గా కనుక గుర్తిస్తే కనుక మిగతా దేశాలు కూడా నేపాల్, బంగ్లాదేశ్, మాల్దీవ్స్ ఈ దేశాలు కూడా దాన్ని టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్గా గుర్తించి బ్యాన్ చేస్తాయని చెప్పి, అంతేకాకుండా ఒక స్ట్రాంగ్ పొలిటికల్ మరియు డిప్లొమాటిక్ మెసేజ్ ప్రపంచానికి అందుద్దని చెప్పి కూడా ఇజ్రాయెల్ భారతదేశానికి చెప్తుందన్నమాట. హమాస్ ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్గా గుర్తిస్తే దానికి సంబంధించిన ఫండింగ్ కానీ యాక్టివిటీస్ కానీ ఈ దేశాల నుంచి కూడా పూర్తి స్థాయిలో ఆగిపోతాయి అని చెప్పి కూడా ఇజ్రాయెల్ చెప్తుంది. భారతదేశం కనుక గుర్తిస్తే మిగతా దేశాలు కూడా అదే అడుగు వేస్తాయని చెప్పి కూడా ఇజ్రాయెల్ కోరుకుంటోంది. ఇండియా ఇప్పటి వరకు కూడా హమాస్ని ఒక టెర్రర్ అవుట్ఫిట్గా గుర్తించలేదన్నమాట. ప్రపంచవ్యాప్తంగా మనం చూస్తే అమెరికా, యూరోపియన్ యూనియన్, యూకే, కెనడా ఇలా రకరకాల దేశాలు ప్రపంచవ్యాప్తంగా చాలా డెవలప్డ్ కంట్రీస్ కూడా హమాస్ని టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్గా గుర్తించాయి. భారతదేశం కూడా హమాస్ని టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్గా గుర్తించాలని చెప్పి ఇజ్రాయెల్ బలంగా కోరుకుంటుంది. అయితే హమాస్ మనందరికీ తెలుసు, గత 2 సంవత్సరాలుగా ఇజ్రాయెల్ హమాస్ మధ్య యుద్ధంలో హమాస్ బాగా చితికిపోయింది. ఇప్పుడు మళ్ళా హమాస్ గాజాలో రీబిల్డ్ చేసుకోవడానికి, పునరుజ్జీవనం కావడానికి ప్రయత్నాలు చేస్తుందని చెప్పి ఇజ్రాయెల్ ఆరోపిస్తుంది. అంతేకాదు అంతర్జాతీయంగా రకరకాల ప్రాక్సీస్ ద్వారా, అంటే అంతర్జాతీయంగా రకరకాల అవుట్ఫిట్స్ ద్వారా హమాస్ తన ఆపరేషన్స్ చేస్తుందని కూడా ఇజ్రాయెల్ ఆరోపిస్తుంది. అంతేకాదు భారతదేశం UNRWA, యునైటెడ్ నేషన్స్ రిలీఫ్ అండ్ వర్క్స్ ఏజెన్సీ ఫర్ పాలస్తీనియన్ రెఫ్యూజీస్, దీనికి ఏదైతే ఇండియా హ్యూమానిటేరియన్ ఫండింగ్ ఇస్తుందో అది కూడా ఆపేయాలని చెప్పి కూడా ఇజ్రాయెల్ కోరుతుంది అనమాట. మనం చూస్తే కనుక ఇండియా మొదటి నుంచి కూడా 2 నేషన్ థియరీ, ఇజ్రాయెల్కి సంబంధించి పాలస్తీనాకి సంబంధించి 2 నేషన్ సొల్యూషన్ని ఇండియా ఎప్పుడు కోరుకుంటుంది. అంతేకాదు దీనికి సంబంధించి శాంతియుతంగా చర్చలు జరగాలని కూడా ఇండియా భావిస్తుంది అనమాట. ఇజ్రాయెల్ పాలస్తీనాకి సంబంధించిన అంశాల్లో ఇండియా డీహైఫనేషన్ పాలసీ ఫాలో అవుతుంది. అంటే వాళ్ళిద్దరికి సంబంధించిన అంశంలో ఇండియా ఆ అంశంతో ఇండియా యొక్క రిలేషన్స్ ఇజ్రాయెల్తో ముడిపెట్టకుండా ఇజ్రాయెల్తో ప్రత్యేకమైన సంబంధాలు ఇండియా కలిగి ఉందన్నమాట. ఈ సందర్భంలో ఇరాన్ ఇన్ఫ్లుయెన్స్ కూడా ప్రత్యేకంగా చర్చించుకోవాలి. ఇరాన్ మొదటి నుంచి హమాస్కి పూర్తి స్థాయిలో సపోర్ట్ చేస్తుందన్నమాట. అయితే భారతదేశం మాత్రం ఒక శాంతి కాముక దేశంగా ఒక పక్క ఇజ్రాయెల్తో స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్, మరో పక్క హ్యూమానిటేరియన్ ఇష్యూస్ వీటన్నిటిని కన్సిడర్ చేసి ఒక ప్రాపర్ డిప్లొమాటిక్ రోల్ ప్లే చేయాలని చెప్పి కూడా అనేక వర్గాలు కోరుకుంటున్నాయి. అయితే ఇండియా వెస్ట్ ఏషియా, పశ్చిమాసియా విషయంలో చాలా ఆచితూచి చాలా బ్యాలెన్స్ స్టెప్స్ వేయాలి. ముఖ్యంగా అక్కడ మన డయాస్పోరా కావచ్చు, ట్రేడ్ కారిడార్స్ కావచ్చు, మన ఆయిల్ ఇంపోర్ట్స్ కావచ్చు, ఇవన్నీ అక్కడ ముడిపడి ఉన్నాయి. కాబట్టి వెస్ట్ ఏషియా విషయంలో ఇండియా స్టెప్స్ తీసుకునే ముందు చాలా బ్యాలెన్స్డ్గా, చాలా డిప్లొమాటిక్గా, ముఖ్యంగా పీస్ అనే దానికి ప్రయారిటీ ఇస్తూ, సత్సంబంధాలకు ప్రయారిటీ ఇస్తూ ముందుకెళ్తుందన్నమాట. అయితే రీసెంట్గా ఇజ్రాయెల్ మాత్రం ఇరాన్ పైన అనేక ఆరోపణలు చేస్తుంది. ఇరాన్ హమాస్ సపోర్ట్ చేస్తుంది, హమాస్ లష్కర్ ఈ తోయిబా కలిసి ఉంటున్నాయి. అంతేకాదు ఇరాన్ ఇప్పుడు ఆఫ్రికా దేశమైన సూడాన్తో ఫ్రెండ్షిప్ స్టార్ట్ చేస్తుంది. రెడ్ సీలో పెత్తనం చేయడానికి ట్రై చేస్తుంది. రెడ్ సీలో ఈ మధ్య కాలంలో హౌతీస్ ప్రాబ్లం తగ్గింది. దాంతో ఇప్పుడు ఇరాన్ సూడాన్ సపోర్ట్గా వచ్చి సూడాన్తో ఫ్రెండ్షిప్ చేసి ఆఫ్రికాలో కూడా ముందడిగేస్తుంది. రెడ్ సీలో కూడా పెత్తనం చేయడానికి ఇరాన్ ట్రై చేస్తుందని చెప్పి ఇజ్రాయెల్ ఆరోపిస్తుంది అనమాట.